నవనాయక ఫలితాన్ని తెలియజేస్తాను. ఇక మంత్రిత్వం కుజులుకొచ్చింది. మంత్రి కుజుడు ఉగ్ర సంబంధమైనటువంటి ఉగ్రగ్రహమైనటువంటి కుజుడికి మంత్రిత్వం రావటం మంచిది కాదు. కందులు, మిరపకాయలు, మిరియాలు అధిక ధర కలిగి ఉంటాయి. తదుపరి సస్యాధిపత్యం బుధుడికి వచ్చింది. వ్యవసాయానికి ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. అనేక విద్యలకు, వేదములకు, మేధస్సుకు, సువర్ణ ఆభరణాలకు, విలాసవంతమైన జీవితానికి బుధుడే కారకుడు. వ్యవసాయ సంబంధమైన విషయాలు పెను సంకటంగా మారతాయి. భూమి లోపల పండేటువంటి దుంపలకు వేరుశనగ, ఉల్లిపాయ మొదలైన వాటికి గడ్డుకాలం. మళ్లీ ఉల్లిపాయ చెట్టెక్కి కూర్చుంటుంది. రైతులు పెట్టుబడి కోసం రుణాలు చేస్తారు. కఠినమైనటువంటి కాలాన్ని అధిగమించవలసిన పరిస్థితి సూచిస్తోంది. తదుపరి ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపత్యం కూడా బుధుడికే వచ్చింది. బియ్యం, గోధుమలు, మాంసాహారం, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. ఇది భవిష్య భారతం. నవనాయక ఫలం ఈ విధంగా గోచరిస్తోంది.